పూరా లోకల్. విజయవాడ అటు సైడ్ ఎలా ఉంటుంది మేడం రియల్ ఎస్టేట్? విజయవాడ రూట్, హైవే రూట్ అది ఎందుకో తెలియదండి, బట్ ఫ్రమ్ లాస్ట్ 10-15 years ఆ రోడ్ పెద్దగా అందుకోలేదు. ఎందుకు అందుకోలేదు? కారణం ఏంటి? కారణం ఫస్ట్ థింగ్ ఈజ్ గత గవర్నమెంట్ పెద్దగా అంటే ఆ గవర్నమెంట్ ఉన్నప్పుడు మనకు ఆంధ్రాలో పెద్ద డెవలప్మెంట్స్ ఏం లేవు. సో ఇప్పుడు నేను అన్నట్టు టూ మచ్ ఆఫ్ కమ్యూటింగ్ ఉంటేనే మనకు ఆ ఏరియాస్లో డెవలప్మెంట్స్ కనపడుతుంది. కానీ మీరు ఒక విషయం గమనిస్తే విజయవాడ హైవే ఏదైతే ఉందో ఆంధ్ర నుంచి వచ్చే ప్రజలు పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్స్ భారతదేశాన్ని అలాగే మిగతా ఇప్పుడు అమెరికాలో ఉంటున్న మిగతా ఇండస్ట్రీస్ని కూడా ప్రభావితం చేయగలిగిన వ్యక్తులు ఆ రూట్లో వచ్చారు, విజయవాడ హైవే రూట్లో వచ్చారు. కానీ ఆ రూట్ని డెవలప్ చేసుకోలేకపోయారు రియల్ ఎస్టేట్ పరంగా. కారణం ఏంటి అసలు? బికాస్ దేర్ ఆర్ నో గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ ఆన్ దట్ సైడ్. బేసిక్లీ గవర్నమెంట్ హ్యాస్ టు అనౌన్స్ సమ్ ప్రాజెక్ట్స్ ఆన్ దట్ సైడ్. ఇప్పుడు మీరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ శంషాబాద్ నుంచి తీసేసి మీరు విజయవాడ హైవేలో వేయండి, అది బ్రహ్మాండంగా డెవలప్ అయ్యేది. అవును, ఎయిర్పోర్ట్ జస్ట్ ఒక ఎయిర్పోర్ట్. ఎస్. సో ద రీజన్ ఏంటంటే గవర్నమెంట్ నెవర్ కేమ్ అప్ విత్ ఎనీ న్యూ ప్రాజెక్ట్స్ ఇన్ దట్ ఏరియా. మరి అప్పుడు గవర్నమెంట్లో ఒక 12 years బ్యాక్ గవర్నమెంట్ చూసుకుంటే మొత్తం వాళ్ళే, అంటే అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే పెద్దవాళ్ళే ఉన్నారు కదా ప్రభుత్వాలలో. ఆ రూట్ పైన ఎందుకు వాళ్ళు దృష్టి పెట్టలేకపోయారు, ఆ హైవే రూట్ పైన? బికాస్ ఆల్రెడీ మనకి ఐటీ ఒకటి సౌత్ సైడ్ అంటే మిడిల్ వెస్ట్ సైడ్ ఆఫ్ హైదరాబాద్ లో అనౌన్స్ చేశారు. దానికి మనకి దగ్గరలో ఎయిర్పోర్ట్ సౌత్ సైడ్ లో వేసేసారు. ఇంకా అలాంటివి ఇట్ సైడ్ వేయాలి అంటే ఫస్ట్ థింగ్ అక్కడ గవర్నమెంట్ ల్యాండ్స్ మనకి ఈ సైడ్ ఉన్నంత అంత లేదు. అక్కడ గవర్నమెంట్ ల్యాండ్స్ విజయవాడ హైవేలో మనకు అంత గవర్నమెంట్ ల్యాండ్స్ లేదు. ఇంకొకటి ఏంటంటే గ్రీన్ బెల్ట్స్ ఎక్కువ అక్కడ, కొండలు ఫారెస్ట్ ఏరియాస్ ఎక్కువ అక్కడ. ఓకే, నెక్స్ట్ థింగ్ ఈజ్ ఏంటంటే అక్కడ గవర్నమెంట్ కేమ్ అప్ విత్ మెనీ స్కీమ్స్. అంటే వాట్ ఈస్ దట్, మనకి టెక్స్టైల్ ఇండస్ట్రీ అవన్నీ కూడా అక్కడ ఫోకస్ చేశారు. కానీ అది అంత బాగా క్లిక్ అవ్వలేదు, ఎందుకంటే పీపుల్ వేర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ గోయింగ్ దట్ సైడ్. పీపుల్ వాజ్ ఆల్వేస్ అంటే జనాలకి ఎప్పుడు ఐటీ బేస్ చేసుకునే వాళ్ళకి కావాలి. ఇప్పుడు మీరన్న ఈ విజయవాడ వాళ్ళే అంతా సౌత్ సైడ్ ఆఫ్ హైదరాబాద్ లోనే ఇన్వెస్ట్ చేశారు. ఇది మన సైడ్ అనేసి ఎవరు అక్కడ ఇన్వెస్ట్ చేసింది లేదు. అక్కడ పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ వచ్చాయి, 1200 acres 13, కానీ వాళ్ళు కూడా క్లిక్ అవ్వలేదు. ఎందుకంటే దేన్ని బేస్ చేసి క్లిక్ అవుతారు?